హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదేంటో మీకు తెలుస్తుంది కదా, తమ్ములైన్లో చూస్తేనే. ఇది గోంగూర అండి. గోంగూరలో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి తెల్ల గోంగూర, 2 ఎర్ర గోంగూర. మనకి మ్యాక్సిమం ఎర్ర గోంగూర ఎక్కువ దొరుకుతుంది. చాలా పుల్లగా ఉంటుంది అనమాట. ఓకే, పచ్చళ్ళు తింటే బాగా పుల్లగా ఉంటుంది. ఇంకా పప్పులో కానీ కొద్దిగా వేసుకున్నా సరిపోద్ది. సో మరీ పులుపు ఎక్కువగా ఉంటుంది అనమాట. నార్మల్గా అయితే తినలేము. సో ఇంకోటి వైట్ గోంగూర ఉంటుంది అనమాట, తెల్లటిది. అది మనకి రేరుగా దొరుకుతూ ఉంటుంది అనమాట. దొరికినప్పుడు కంపల్సరీగా తీసుకొని ఇలా పచ్చడి పెట్టేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర నార్మల్గానే పుల్లగా ఉంటుంది కదా బాగానా. సో ఎర్ర గోంగూర అయితే ఇంకా పుల్లగా ఉంటుంది. ఈ తెల్ల గోంగూర అయితే అంత పుల్లగా అనిపించదు అనమాట. నేను ఆల్రెడీ అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు విలేజ్లో వాళ్ళు ఊరికే పండిస్తున్నారు అని చెప్పేసి అన్నాను కదా. సో వాళ్ళ పెరట్లో పండిస్తారనమాట. సో అది ఒక్క చెట్టు ఉన్నా చాలు అలాగ వచ్చేస్తూ ఉంటుంది అనమాట, చిన్న మొక్కలు అనమాట. సో అవి అమ్మ మొన్న వచ్చినప్పుడు తీసుకొచ్చారు. సో నేనైతే పచ్చడి పెడదామని చెప్పేసి పొద్దున్నే బాగా ఆకులన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టాను అనమాట. వీటిలోకి అల్లం, వెల్లుల్లి, ధనియాలు కంపల్సరీగా వేసుకోవాలి. ఎండుమిర్చి మీకు కారం తగ్గట్టుగా. పిల్లలు తింటారు అంటే స్పైసీ తక్కువగానే వేసుకోవాలి. నేను పిల్లలు తింటారు కాబట్టి తక్కువగానే వేసుకున్నాను. సో ఇప్పుడు ఇదే ఆయిల్లో ఈ గోంగూర కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. మీకు ఇంతలా కనిపిస్తుంది కదా, వేగిపోతే కొద్దిగానే కనిపిస్తుంది అనమాట, అయిపోద్ది. సో ఆకుకూరలు ఏవైనా అంతే కదా. సో ఇప్పుడైతే ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే వేరే పని చూసుకోవచ్చు. కొద్దిగా పసుపు మాత్రం వేస్తున్నాను, ఇంకేం వేయట్లేదు. కొంచెం మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసుకొని స్లోగా ఇది అయితే మగ్గి వరకు చూసుకోవాలి. బాగా మగ్గిన తర్వాత ఆయిల్ ఎక్కువ ఏం అవసరం లేదు. మగ్గినప్పుడు మాత్రం ఆయిల్ అయితే సరిపోద్ది. తాలింపు వేసుకున్నప్పుడు కూడా మీకు కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఎక్కువ వేయను. ఒక్కొక్కరు చాలా ఎక్కువ వేసుకుంటారు. ఆయిల్ తినడం ఇష్టం లేదు అన్న వాళ్ళు కొద్దిగా ఆయిల్ వేసినా పోపు పెట్టుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి. సో ఇప్పుడైతే ఇదంతా బాగా మగ్గిపోయింది కదా, పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. చల్లారిన తర్వాత ఫస్ట్ ఈ ధనియాలు అవి వేపుకున్నాం కదా, అవి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గోంగూర వేగంగా నలిగిపోద్ది, అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు గోంగూర వేసి ఒక 2 సార్లు తిప్పుకుంటే అయిపోద్ది అనమాట. మీరు రోట్లోనైనా రుబ్బుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇది నలిగిపోయింది. సారీ అండి, దగ్గు వస్తుంది. మేము ఊర్లన్నీ వెళ్ళాం కదా, దానికోసం అని చెప్పేసి కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది. నెక్స్ట్ వాటర్ కూడా. ఇప్పుడు మనం తాలింపు అయితే వేసుకుందాము. ఇప్పుడు ఈ తాలింపు కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేదంటే మాడిపోద్ది అనమాట. మనం పోపులు ఎంత బాగా వేగితే అంత మంచిదన్నమాట. వెల్లుల్లి రబ్బలు మీకు కావాల్సినవి వేసుకోవచ్చు. నేను ఏ పచ్చళ్ళైనా చాలా ఎక్కువ వేసుకుంటాను అనమాట. ఇవి ఫ్రెష్ కర్రీ లీవ్స్ అనమాట, మా చెట్టువే. సో ఇప్పుడు ఇది పోపు కూడా చిన్న మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫైనల్గా ఎండుమిర్చి అండ్ కరివేపాకు కూడా తుంచి వేసుకోండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చడిని అయితే వేసుకుందాము. పోపు చూసారా ఎంత బాగా ఫ్రై అయ్యిందో. ఇప్పుడు ఇది పచ్చడి అయితే వేసుకుందాం. మీరు చూసారా, ఆయిల్ అయితే నేను ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే ఈ ఆయిల్ సరిపోద్ది. ఎక్కువ ఆయిల్ తినకూడదు అంటారు కదా, అందుకోసం అని చెప్పేసి. చూడండి, ఆయిల్ అయితే అస్సలు కనిపించట్లేదు. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేయండి. ఎలా అనిపించిందో